హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. జ్యూసీగా చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ మోతీచూర్ లడ్డు. ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మోతీచూర్ లడ్డుని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. వాటర్ని కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలుచగా అయిపోకుండా ఈ విధంగా మధ్యస్థంగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని వేసుకొని చూడండి. ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు ఇలా చిల్లి గరిటెలో ఉన్న గరిటెని తీసుకోండి. దీంట్లోకి గరిటెతోటి కొద్దిగా పిండిని ఇలా వేసుకుంటూ ఉంటే బూందీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. పిండిని వేసుకునేటప్పుడు ఈ చిల్లి గరిటెని ఒకే చోట పెట్టి వేయకుండా ఇలా తిప్పుతూ వేసుకున్నామంటే బూందీ అనేది విడివిడిగా వస్తుందండి. ఒకే చోట పెట్టి వేసామంటే పిండి అంతా కూడా అక్కడే పడిపోయి కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా చక్కగా విడివిడిగా వస్తుంది అన్నమాట. అలా గరిటె తిప్పుతూ వేసుకోవాలి. దీనిని మరీ ఎక్కువగా వేయించుకోకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఇలా ఈజీగా బూందీని ప్రిపేర్ చేసుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కళాయిని పెట్టుకొని స్టవ్ మీద ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్ వరకు పంచదారను కూడా వేసుకోవాలండి. ఈ పంచదార కరిగేలోపు మనము ప్రిపేర్ చేసుకున్న బూందీని గ్రైండర్లో వేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఒక 2-3 సార్లు పల్సిస్తే సరిపోతుందన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా 2-3 సార్లు పల్సిస్తే ఈ విధంగా గ్రైండ్ అవుతుందన్నమాట. కొంచెం పొడిగా ఉంటుంది. ఇలా ఉంటే మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 4-5 యాలకులు, కొద్దిగా పంచదార వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అనేది ఏ విధంగా అయిందో చూద్దాము. ఈ పంచదార పాకం అనేది మరి ఎక్కువగా పాకం పట్టకుండా వీడియోలో చూపించినట్టుగా ముట్టుకుంటే ఈ విధంగా కొంచెం జిగురుగా అంటుకుంటుంది. ఇలాగైతే సరిపోతుందన్నమాట. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలరు, మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన వెంటనే ఉండలు చుట్టేసుకోకుండా ఒకసారి గరిటెతో బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే ఈ బూందీ మొత్తం కూడా ఈ షుగర్ సిరప్ని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చిగింజలు వేసుకుంటున్నానండి. ఇవి తినేటప్పుడు నోటికి పంటి కింద తగిలి టేస్టీగా బాగుంటుందన్నమాట. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడం కోసం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి సరిపడినంత మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా లడ్డు ప్రిపేర్ అయిపోయిందో. చూడడానికి చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందన్నమాట. అంత రుచిగా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయన్నమాట ఈ మోతీచూర్ లడ్డూలు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా జ్యూసీగా ఉంది కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.